సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మేము ఏం మాట్లాడతాము, ఆ మాట్లాడే వాటికి మీరు ఏం బదులు ఇవ్వాలి సో అనే దాన్ని ముందుగానే జనరల్గా ఎవరైనా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి వాళ్ళ మాట్లాడిన దానికి ప్రత్యర్థులు ప్రతిపక్షాలు ఏం కౌంటర్లు ఇస్తాయో అవన్నీ అక్కడ జరుగుతాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ప్రతిపక్షాలు అక్కడ వాళ్ళకు మాట్లాడే అవకాశం రాక మ్యాక్సిమం అవి బయట మాట్లాడుతుంటాయి. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేశాడంటే అధికార పక్షంలో ఉండి శాసనసభ పక్ష నాయకుడిగా ఉండి ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు మైక్ కూడా వస్తుంది. అయినా కూడా నిన్న జనవరి 1 సందర్భంగా సో హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని వాళ్ళని టార్గెట్ చేసుకొని ఏది తెలంగాణలో నీటికి సంబంధించి వీళ్ళు ఎంత అన్యాయం చేశారు, వీళ్ళ వల్ల తెలంగాణకి ఎంత నష్టం జరిగిందని ఇట్లా లెక్కలు చెప్పారు. సో ఆ లెక్కల మీద ఈరోజు కేసీఆర్ వచ్చి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ లెక్కలు ఆయన చెప్పిన లెక్కలేంది, కేసీఆర్ని ఆయన డిమాండ్ ఏం చేశాడో ఒకసారి చూద్దాం. నీళ్ళలో అన్యాయం, నిధుల దోపిడీ, ఫుల్ అన్యాయం జరిగిందట, ఎక్కడికెక్కడ దోపిడీ చేశారట. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగింది. మొన్నటి వరకు కాళేశ్వరానికి మించిన అవినీతి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేదన్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు, మిగిలిన పక్షాలు ప్రతిపక్షాలు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం లెక్క వాడుకున్నాడు. ఇక కాళేశ్వరాన్ని మించిన దోపిడీ, కాళేశ్వరానికి మించిన అవినీతి వేరొకటి లేదే అన్నారు. 2 ఏళ్ళు అయింది, మాట మారింది. ఏమైంది? కాళేశ్వరం కాస్త ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అయింది. ఏ విధంగా? పాలమూరు రంగారెడ్డిలోనే అత్యంత అవినీతి జరిగిందట. అంటే కాళేశ్వరంలో దీనికంటే కొద్దిగా తక్కువ జరిగిందని ఇక ప్లేటు ఫిరాయించడం మొదలైంది. విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. బారాసను బతికించుకునేందుకు తెరపైకి నీటి సెంటిమెంటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది నిన్న ఏది రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి చేసిన ఒక పెద్ద కార్యక్రమం ఏంటంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కృష్ణా జలాలు ఏంటి, గోదావరి జలాలు ఏమున్నాయి, కృష్ణా మీద ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, గోదావరికి సంబంధించిన ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిన్న పెట్టుకున్నాడు. అంటే 2 ఏళ్ల తర్వాత వీళ్ళు మేల్కొని ఇప్పుడు అవగాహన పెంచుకుంటున్నారు ప్రభుత్వం. ఎవరికి? ఈ వీళ్ళ ప్రభుత్వ అధికారులకు, నాయకులకు, రేపు అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడాలనుకునే వాళ్ళకు ఎడ్డమంటే తెడ్డమని ఎట్లా మాట్లాడాలి. నాకు తెలిసి ఇది ఏంటంటే అవగాహన కార్యక్రమం. నువ్వు అవునంటే నేను ఎట్లా కాదనాలి, నువ్వు అది అంటే నేను ఇది అని చెప్తాను, నువ్వు 90 టీఎంసీలకు ఎందుకంటే నేను 299 టీఎంసీలకు ఎందుకు తీసుకోలేదు అని అంటారు వాళ్ళు. వాళ్ళు గోదావరి అంటే మనం కృష్ణ అనాలి, వాళ్ళు కాళేశ్వరం అంటే మనం పాలమూరు రంగారెడ్డి అనాలి. ఈ రకమైన వాళ్ళు ఏంది, శ్రీశైలం అంటే మనం జూరాలు అనాలి. ఈ పద్ధతిలో మనము ఈ హరీష్ రావు, కేటీఆర్ ఈ బారాస యొక్క నీటి మాటలను ఏ విధంగా తిప్పికొట్టాలి అని ఒక అవగాహన కార్యక్రమాన్ని నిన్న బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నట్టు నాకైతే కనిపిస్తున్నది. ఎందుకంటే చూస్తే మనకు అర్థమవుతుంది. కేంద్రం వద్ద అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణానదిలో నీటి కేటాయింపుల పత్రంపై నాడు కేసీఆర్ చేసిన సంతకాలతో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులు తెలంగాణను అచేతన అవస్థలోకి నెట్టేసి ఏపీ వారిని బలవంతులను చేశారు. ప్రజాభవన్లో గురువారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో మాట్లాడారు. కృష్ణా నీటికి తెలంగాణలో తల అయిన జూరాల దగ్గర పదిలేసి తోకలాంటి తల అయిన జూరాల దగ్గర వదిలేసి తోకలాంటి శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా నాడు బారాస పాలకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేయడంతో పాటు నీటి విషయంలో అన్యాయము, నిధుల దోపిడీ జరిగిందన్నారు. తల దగ్గర ఒడిసి పట్టుకుంటే ఏపీకి చుక్క నీరు వెళ్ళే అవకాశం ఉండేది కాదు.
వచ్చినట్లు తీసుకుంటే జగన్ చంద్రబాబు ఎవరికి చెప్పుకునేవారు? తెలంగాణ గడ్డపైకి వచ్చి ఆపేవారా? మన చెంబోడు నీళ్లు తీసుకునే లోపు ఏపీ బిందెలు తీసుకెళ్లే అవకాశం ఇచ్చారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగిందని జూరాల నుంచి మారడంతో ప్రాజెక్టు వ్యయం అంచనాలు భారీగా పెరిగాయి తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జూరాల నుంచి శ్రీశైలానికి మార్చినప్పుడు మంత్రి మండలి అనుమతి కూడా తీసుకోలేదు. ప్రాజెక్టు కట్టే స్థలం పేరు మారింది, అంచనాలు మారాయి. ఇక్కడే భారీ అవినీతికి పునాదులు పడ్డాయి. వేల కోట్లు కమిషన్లు ఎవరింటికి వెళ్ళాయని ప్రశ్నించారు. గత 25 ఏళ్ళుగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అబద్ధాలతో బతుకుతున్నారని, బారాసాను బతికించేందుకు నీటి సెంటిమెంట్ను ముందుకు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. సో ఇది నిన్న ఆయన మాట్లాడింది. కేంద్రం వద్ద జరిగిన ఐపవర్ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు తెలంగాణకు ఇదే 299 34%, ఏపీకి 512 టీఎంసీల వాటాకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రిబ్యునల్ కేటాయింపులు చేసే వరకు ఈ విధంగా వాడుకుంటామని 2020లో సంతకాలు చేశారు. ఈ విధంగా శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేశారు. ఏది ఇక్కడ మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు, ట్రిబ్యునల్ కేటాయింపులు చేసే వరకు వాడుకుంటామన్నారు. మరి ట్రిబ్యునల్ కేటాయింపులు అయితే గ్యారెంటీ చేస్తుంది. అప్పట్లోగానే శాశ్వతమైన అవినీతికి శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేశారట. ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు శాశ్వత హక్కు కల్పించారు. 21 ఏళ్ళు గడుస్తున్న నీటి కేటాయింపులపై తీర్పు రాలేదు. ఎన్నాళ్ళకు వస్తుందో తెలియదు. తీర్పు వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పడంతో ఏపీకి అలుసుగా మారింది. అంతర్జాతీయ జల విధానం ప్రకారం ఇదంతా ఏంది ఓవరాల్గా నిన్న నీటి కేటాయింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి బారాస హయాంలో ఎక్కడ లేని అవినీతి జరిగింది, ఎక్కడ లేని నష్టం తెలంగాణకు జరిగింది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి మీద కక్ష పెట్టుకొని వీళ్ళు పనిచేశారు అని నిన్న ఓవరాల్గా చెప్పడం జరిగింది. వీళ్ళ వల్ల జరిగిన అన్యాయానికి వీళ్ళని ఒక్కొక్కరిని ఉరేసినా తప్పు లేదు అని మాట్లాడడం జరిగింది. మనకి ఈ టీఎంసీలు, ఈ లెక్కలు ఇవన్నీ పక్కన పెడదాం. 2014 ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నది 10 ఏళ్ళు. 2014 తర్వాత 2023 వరకు ఇదే బారస పాలన ఉన్నది. ఈ 2 పాలనను లెక్క చేసుకుంటే మనము కాంగ్రెస్ పాలించిన కాలంలో తెలంగాణలో నీళ్ళు ఎక్కువ పారినాయా, తెలంగాణలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయా, తెలంగాణలో వ్యవసాయం పచ్చగా ఉన్నదా? తెలంగాణ వచ్చిన తర్వాత బారాస పాలనలో కేసీఆర్ పాలనలో తెలంగాణలో నీళ్ళు ఎక్కువ వచ్చినాయా, ప్రాజెక్టులలో నిండుకుండలు లెక్క ఉన్నాయా, వ్యవసాయం పచ్చగా మారిందా? ఇవి 2 చూస్తే ఒక సామాన్య మానవుని నాకు ఈ లెక్కలు, ప్రాజెక్టులు, ఎకరాలు, ఆయకట్టులు ఇవన్నీ వద్దు. ఎవరి కాలంలో తెలంగాణ పచ్చగా ఉన్నది ఈ ఒక్క లెక్క చూస్తే సరిపోతుంది. ఇక ఆయన అన్యాయం చేసిండా, ఈయన చేసిండని ఆయన చేసిండని ఈయన, ఈ లెక్క తీసి ఆయన, ఆ లెక్క తీసి ఈయన, ఇవన్నీ లొల్లులు పక్కన పెడితే ఎవరి కాలంలో తెలంగాణ పచ్చగా ఉన్నది ఈ ఒక్కటే క్రైటీరియా. మనకు లెక్కలతోటి, చంద్రబాబు పొక్కలతోటి, జగన్ యొక్క నొక్కులతోటి ఇవన్నిటితోటి మనకు పని లేదు. ఒక సామాన్యుడికి ఇవన్నిటితోటి పని లేదు. సామాన్యుడి కాంటెక్స్ట్లో తెలంగాణ ఎప్పుడు బాగుపడ్డది, తెలంగాణ ఊర్లలోకి ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి, తెలంగాణ పంట పొలాలు ఎప్పుడు పచ్చగా మారినాయి, తెలంగాణలో ఎప్పుడు ధాన్యం బాగా పండింది. ఈ ఒక్క లెక్కేసుకుంటే చాలు. ఇక వాడు చేసిండా అన్యాయం, వీడు చేసిండా వాడితో వాడిని చెప్పు తీసుకొని కొట్టాలని, వీడిని చెప్పు తీసుకొని కొట్టాలనేది జనాలకు అర్థమవుతుంది. ఇది గత 2014 రాకముందు కాంగ్రెస్ పాలనలోని, 2014 తర్వాత తెలంగాణ కేసీఆర్ పాలనలోని లెక్కలు. మనం కళ్ళకు కనపడే నిజాలు. చెరువులు ఎట్లా అనుభవిస్తున్నాయి, రిజర్వాయర్లలో ఎట్లా నిండుకున్నాయి, పంట పొలాలు ఎట్లా పచ్చగా మారినాయి, ధాన్యం రైతులు ఎట్లా ఆరబోసుకున్నారు, వాటికి ఎట్లా రెక్కలు వచ్చినాయి, ఇవి మనం చూసినాం. 2023 నుంచి 2025, ఇవాళ 26. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? మనం ఈ లెక్కలు చూస్తే 2014 నుంచి 2019 వరకు తెలంగాణలో వ్యవసాయం ఎట్లా ఉన్నది, తెలంగాణలో రైతాంగం ఎట్లున్నది,
తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు చేపట్టిర్రు, ఆ ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు ఎంత అవినీతి చేసిర్రు, ఎంత జలదోపిడీ చేసిర్రు మన కళ్ళకు అవపడ్డది. 2000 మరి సరే ఇంత తెలివి కల్లోలు, ఇన్ని లెక్కలు తెలిసిన మేధావులు వీళ్ళు, ఇంత అన్యాయం జరిగింది గుర్తించిన ఈడ ఒక ఏంది ఏపీ బిందెలకు బిందెలు నీళ్లు తీసుకెళ్లే అవకాశం. పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగిందని జూరాల నుంచి మారడంతో ప్రాజెక్టు వ్యయం అంచనాలు పెరిగాయి. రాష్ట్రానికి ఎలాంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలకు మార్చినప్పుడు మంత్రిమండలి అనుమతి తీసుకోలేదు. ప్రాజెక్టు కట్టే స్థలం మారింది, అంచనాలు మారాయి. ఇక్కడే భారీ అవినీతికి పునాదులు పడ్డాయి. 1000 కోట్లు కమిషన్లు ఎవరింటికి వెళ్ళాయి. అవునా, ఇది కరెక్ట్ అనుకుందాం. రేవంత్ రెడ్డి చెప్పింది 1000 కోట్ల కమిషన్లు ఎవరింటికి వెళ్ళాయి. 2 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళుగా మీరే కదా అధికారంలో ఉన్నది. జూరాల నుంచి శ్రీశైలంకు ప్రాజెక్టు స్థలం మారింది అని ఎవరు? కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి అయ్యా పాలమూరు రంగారెడ్డిలో 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు, ఆ డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చినా సప్పుడు చేయకుండా మన్నుదిన్న పాములకు ఉన్నారు అని ఆయన ప్రశ్నిస్తే కానీ మీకు వీళ్ళు చేసిన 1000 కోట్ల అవినీతి అవపడట్లేదా? అప్పటిదాకా జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మారిందో సోయి రావట్లేదా? ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడేంత వరకు పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రభుత్వం ఏ ఒక్కరోజైనా మాట్లాడిందా? ఇది చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఈ ప్రభుత్వానికి పాలమూరు బిడ్డను నల్లమల్ల నుంచి వచ్చినాను అని చెప్పుకుంటే ఈ మహానాయకుడికి మరి 2 ఏళ్ళు ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిన పాపాన పోయిండా? పోలేదు. సరే, పాలమూరు రంగారెడ్డి 24 గంటలు కాళేశ్వరం అని 2 ఏళ్ళ నుంచి మాట్లాడి కాళేశ్వరంలో ఏమన్నా తేల్చిండా? రూపాయి అవినీతి ఉన్నదని ఇప్పటి వరకు నిర్ధారణ చేసిర్రా? లేదు. కేసీఆర్ హరీష్ రావు అని పొద్దున లేస్తే మొత్తుకున్నారు. చివరికి అన్ని కమిషన్లు వేసారు. ఓ విజిలెన్స్ కమిషన్ అన్నారు, ఎన్డిఎస్ఏ కమిషన్ అన్నారు, జస్టిస్ ఘోష్ కమిషన్. ఏమైనాయి కమిషన్లు? ఒక్క కమిషను ఈ కొండను తవ్వి ఎలకని కాదు దాని తోకని కూడా పట్టలేదు. కథం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి మించిన భారీ అవినీతి లేదన్నారు. మరి ఈ భారీ అవినీతి అనేది కేసీఆర్ మాట్లాడినప్పుడే నీకు గుర్తుకొస్తుందా? కేసీఆర్ మాట్లాడితేనే నీకు సోయి వస్తుందా? 2 ఏళ్ళు ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది. ఈ ఎన్ని 1000 కోట్ల కమిషన్లు 1000 కోట్ల కమిషన్లు ఎక్కడ పోయినాయని ఎందుకు తేలుస్తలేరు? నీ సొంత జిల్లా కదా, నీకు సోయి ఉండాలి కదా. రాగానే నువ్వు ఎక్కడ పడాలి? ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది, ఎందుకు పూర్తి కాలేదు అని లెక్కలు తీయాలి కదా. సో ఈ లెక్కలు తీసిన పాపన పోయింది లేదు. ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఎవడు దేని మీదైనా మాట్లాడితే దాని మీద అడ్డగోలు వాదన చేయాలి, అయింది కాదని చెప్పాలి, అవునంటే కాదని అనాలి, దీన్ని విపరీతమైన ప్రచారం చేయాలి. ఆ విపరీతమైన ప్రచారంలో జనాలు అటు ఇటు గింజుకోలేక చేస్తారు. మనం ఈ లోపు కాలాన్ని వెళ్ళపుచ్చాలి. ఇది రేవంత్ రెడ్డి యొక్క ప్రిన్సిపల్, మంచి సూత్రం, తప్పించుకునే ఎగ్గొట్టే సూత్రం అన్నమాట.